అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. రాష్ట్రంలో కొత్తగా సర్వే P4 సర్వే అసలు ఇది దేనికోసం? వాళ్ళు అడుగుతున్న క్వెషన్‌లేంటి? మెయిన్‌గా అందరినీ కొంచెం కంగారు పెట్టే క్వెషన్ మీ ఇంట్లో వాడుతున్న ఎలక్ట్రానిక్ సామాన్లు, టీవీ, ల్యాప్‌టాప్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలాంటివి ఎందుకు అడుగుతున్నారు? అసలు దీనివల్ల ఉన్న మెయిన్ పర్పస్ ఏంటి? అసలు మేము ఎంతవరకు వాళ్ళు అడుగుతున్న క్వెషన్‌కి సమాధానం చెప్పాలి? సో వీటన్నిటి డౌట్స్ ఉన్నాయండి. సో అసలు సర్వే ఏంటి? దాని గురించి మనం ఒక వీడియోలో పూర్తిగా మనం మాట్లాడుకుందాం. సో ఇంకా ఎవరైతే ఒక వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేయడం వల్ల అందరూ ఈ ఒక విషయాన్ని తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం P4 సర్వే అనేది కొత్తగా స్టార్ట్ చేసిందండి. దీని మెయిన్ కాన్సెప్ట్ సింపుల్‌గా మీకు చెప్తాను. మన రాష్ట్రంలో ఉన్న అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి నిరుపేదలని ఒక్కొక్క 20% పరిగణించుకొని, మన రాష్ట్రంలో ఉన్న అత్యంత ధనవంతులైనటువంటి 10% వాళ్ళు ఎన్ఆర్ఐస్ అవని, వేరే దేశం నుండి కొంచెం బాగా డెవలప్ అయ్యి ఉన్న వాళ్ళు మన మూలాలు కలిగి ఉన్న ప్రజలవని వాళ్ళందరూ కలిపి 10% ఉన్నవాళ్ళు ఈ 20% ఉన్న నిరుపేదలని సహాయం చేసి ప్రైవేటు, ప్రభుత్వం, వ్యక్తిగతంగా ఈ మూడు కలిపి ఈ 20% ఉన్న ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను సామాజికంగా సమానంగా చేసే విధంగా ప్రోత్సహించడం కోసమే ఈ యొక్క P4 సర్వే అనేది ఒక మెయిన్ థీమ్ అండి. ఓకేనండి. రాష్ట్రంలో ఉన్న 20% మంది పేదలకు, రాష్ట్రంలో ఉన్న 10% ధనవంతులు వాళ్ళ యొక్క సమ్మతంతో దట్టు ఒక ప్రైవేట్ భాగస్వామ్యంతో, దట్టు ఒక గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్‌తో ఈ ముగ్గురు కలిపి 20% ఉన్న నిరుపేదలని సమాజంలో సమానంగా తీసుకొచ్చేటట్టుగా చేయడానికే ఈ యొక్క P4 సర్వే. సో ఇప్పుడు మన ఈ సర్వేలో మనల్ని ఏమేమి అడుగుతారు, వాటికి ఏ విధంగా సరైన సమాధానం చెప్పాలని గురించి మనకు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ సర్వే అయినా సరే మీ యొక్క ఇష్టంతోనే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అక్కడికి వచ్చి మిమ్మల్ని ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది క్లారిటీగా ఇవ్వాలి. ఎందుకోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అనేది క్లారిటీగా మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు వచ్చి క్లారిటీ ఇస్తారు. అట్ ది సేమ్ టైం ప్రతి ఇంటికి కూడా ఆ సచివాలయ ఉద్యోగి వచ్చి ఈ యొక్క సర్వే చేస్తారు. సో బేసిక్గా మీ యొక్క సర్వేలు అడిగే క్వశ్చన్స్ ఏంటో మనం మాట్లాడుకుందాం. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సెపరేట్ యాప్ ఉంటుంది. సో ఆ యాప్లోనే ఒక సర్వే చేస్తారు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి, ఈ యొక్క సర్వే అనేది ఏ జిల్లాలో జరుగుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఒక సర్వే 10 జిల్లాల్లో జరుగుతుందండి. ఎప్పటి నుంచి ఫిబ్రవరి 20 నుంచి ఈ మంత్ మార్చి 2 వరకు జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ 10 జిల్లాలు కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లా, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, ఇలా ఈ విధంగా నంద్యాల, ఈ విధంగా ఉన్న 10 జిల్లాలు కూడా ఫస్ట్ జరుగుతూ ఉంటాయండి. ఈ 10 జిల్లాలు జరిగిన తర్వాత మిగిలిన 16 జిల్లాలు ఎప్పటి నుంచి జరుగుతాయంటే మార్చి 8 నుంచి మార్చి 18 వరకు జరుగుతూ ఉంటాయండి. ఈ మిగిలిన 18 జిల్లాలు కూడా ఈ యొక్క సర్వే ఉంటుందన్నమాట. రకరకాల కారణాల వల్ల ఇలా చేయొచ్చు. ముందు విడతగా ఈ జిల్లాలు, తర్వాత విడత ఈ జిల్లాల కింద కారణాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం సర్వేలోకి వెళ్తే ఫస్ట్ సర్వే ఆ పర్సన్ ఉన్నారా లేదా, యాజ్ యూజువల్ పర్సన్ ఉన్నారంటే ఉన్నారు, చనిపోయారంటే చనిపోయారు. రెండో క్వశ్చన్, ఒకవేళ ఉంటే వీళ్ళ యొక్క సర్వేకి సమ్మతిస్తున్నారా లేదా, ఎస్ఆర్ నో. సమ్మతిస్తే అవును, లేదంటే లేదు. సంబంధించే టైంలోనే ఓటీపీ అడుగుతారనమాట. ఓటీపీ ఇస్తే మీరు అక్కడ నుంచి అడిగే క్వశ్చన్కి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అనే దానికి ఒక ఇండికేషన్ అనమాట. సో బేసిక్గా అడిగే క్వశ్చన్లు ఏంటంటే మనం ఇప్పటి నుంచి అనుకుంటాం 6 స్టెప్ వెరిఫికేషన్లా ఉంటుంది. మెయిన్గా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క సర్వే అనేది ప్రభుత్వ పథకాలకి ఎటువంటి సంబంధం లేదు. అందరూ క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా భయపడవచ్చు, సర్వే చెప్పడానికి ఏదైనా ఉండొచ్చు, కానీ ఈ యొక్క సర్వే అనేది ప్రభుత్వ పథకాలకి ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ ఎవరైతే బాగా బాగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళని ఒక కొద్దిగా ఆర్థికంగా, వ్యాపారపరంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే, కానీ ప్రభుత్వ పథకాలకి మాత్రం ఎటువంటి సంబంధం లేదు. ఓకే. సో బేసిక్గా క్వశ్చన్స్, మీకు ఇల్లు ఉందా లేదా, అది ఏ టైప్ ఆఫ్ ఇల్లు, మీరు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం కలిగి ఉన్నారా, మీ దాంట్లో ఎవరైనా 4 వీలర్ కలిగి ఉన్నారా, అందులోనే 4 వీలర్ కాకుండా నెక్స్ట్ 2 వీలర్ ఎవరైనా కలిగి ఉంటే అది వాణిజ్యపరంగా వాడుతున్నారా లేదంటే మామూలుగా వాడుకుంటున్నారా, 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ. వాణిజ్యపరంగా అంటే అది మీరు ట్యాక్సీ కానీ ఇలాంటి వాటికి, లేదనుకుంటే జనరల్గా వాడుకునేదానికి అనమాట. సో ఇది ఒకటి కొంచెం క్లారిటీ అనమాట. మీ దగ్గర ఉన్న 4 వీలర్ 2 వీలర్ కానీ వాణిజ్యపరంగా వాడుతున్నారా అంటే దాని ద్వారా ఆర్థికంగా లాభం పొందే విధంగా వాడుతున్నారా లేదంటే జనరల్గా వాడుతున్నారా, అదొక క్లారిటీ. సో అలాగే ఎలక్ట్రిసిటీ ఎంత బిల్లు వస్తుంది అదొకటి నోట్ చేసుకుంటారు. ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా, మున్సిపల్ అర్బన్ దాంట్లో ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా. ఓకేనండి. నెక్స్ట్ మీకు వస్తున్న వాటర్ ఎటువంటి టైప్ వాటర్ వస్తుంది, తాగునీటి సరఫరా ఏ విధంగా ఉంటుంది, అదొకటి. అలాగే ఆదాయ వనరు ఎవరు సంపాదిస్తున్నారనే దాని గురించి కూడా ఉంటుంది. ఆదాయ వనరు ఎవరు సంపాదిస్తున్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆదాయం అనేది కూడా ఈ నలుగురిని కూడా ఆదాయంగా పరిగణిస్తున్నారు అనమాట. మొన్నటి వరకు
స్కిప్ చేసేవాళ్ళు. ఇదేంటంటే P4 సర్వేలో ఏంటంటే ఎవరు ఇంకా నిరుపేదలండి. సో, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా పరిగణిస్తారు. పింఛన్ తీసుకునే ఆదాయాన్ని కూడా పరిగణిస్తారు. సో, మిగతాది ఏదైనా సరే ఇంకా ఈ రెండే పరిగణించారంటే మిగతాది ఏదైనా సరే ఆదాయం కింద పరిగణిస్తారు. పింఛన్ తీసుకునే వారిని కూడా ఆదాయ సంపదను సృష్టించే వారిగా పరిగణిస్తారు. నెలవారీ వచ్చే దానిగా పరిగణిస్తారు. అలా వ్యవసాయదారుడికి కూడా నెలవారీ సంపదన కింద పరిగణిస్తారన్నమాట. సో, ఇదో మెయిన్ క్వశ్చన్. అలాగే ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఇంట్లో ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఏమేమి ఉన్నాయి? ల్యాప్టాప్, టీవీ, వాషింగ్ మిషన్ వగైరా ఇలాంటివి ఏమైనా ఉన్నాయని కూడా ఆ యొక్క సర్వేలో క్వశ్చన్ ఉందన్నమాట. సపోజ్ అంటే మాకు ఒక చిన్న లాస్ట్ పాయింట్ ఇచ్చారు. మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పకపోయినా సరే, వాళ్ళు చెప్పడానికి ఇబ్బంది పడినా సరే, మీరు బయట ఉన్నప్పుడు ఏమైనా టీవీ సౌండ్స్ కానీ ఏమైనా వచ్చినా సరే మీరు విని ఈ ఇంట్లో టీవీ ఉందని కూడా మీరు పెట్టొచ్చు అని కూడా ఒక చిన్న లైన్ వచ్చింది. సో అది కూడా మీరు చెప్పొచ్చు, టీవీ ఉందా లేదని, ల్యాప్టాప్ ఉందా లేదని. అంటే నేను జస్ట్ నా ఎగ్జామ్షన్ ఏంటంటే, చాలా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఉచితంగా టీవీలు ఇచ్చాయి, ల్యాప్టాప్లు ఇచ్చాయి. సో ఆ విధంగా ఇవేమైనా ముందుకెళ్తున్నాయా? ల్యాప్టాప్ లేని వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వచ్చేమో, జస్ట్ నేను అనుకుంటున్నాను. చదువు పర్పస్ కానీ లేదంటే ఏమైనా జాబ్ చేసుకోవడానికి కానీ ల్యాప్టాప్ ఇవ్వచ్చాము, టీవీ లేని వాళ్ళకి టీవీ ఇవ్వచ్చాము, వాట్ ఎవర్ ఇట్ మే బి. అదైతే మాత్రం ఆ క్వశ్చన్ కూడా ఉంది, ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయని. ఓకేనండి. సో ఓవరాల్గా ఏంటంటే, ఒక వ్యక్తి అత్యంత నిరుపేదగా ఉండడానికి మినిమం సౌకర్యాలు కూడా లేకుండా ఉంటున్నారా? అలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఒక సౌకర్యాలు కల్పించి, వాళ్ళు ఆర్థికంగా కానీ ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా సరే వాళ్ళకి ఈ 10%, 10% ఎవరైతే ఉన్నారో ధనవంతులు, లేదనుకుంటే ఎన్ఆర్ఐస్ ఉన్నారో, ప్రవాసాంధ్రులు ఉన్నారో వాళ్ళ సహాయంతో, ప్రైవేట్ రంగం సహాయంతో, అలాగే గవర్నమెంట్ సహాయంతో వాళ్ళని తీసుకొచ్చి మన సమాజంలో ఒక ఆర్థికంగా సమానంగా చేయడానికి, అందరితో పాటు సమానంగా చేయడం కోసం ఈ యొక్క P4 సర్వే అన్నమాట మెయిన్ కాన్సెప్ట్. సో అండ్ మోర్ అప్డేట్ కోసం, వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.